నాకు తెలిసి బాధ్యతగా ఉన్నవారికి బాధలెక్కువ, నీతిగా ఉన్నవారికి నిందలెక్కువ. ఈ ముగ్గురిని దరికి రానివ్వకండి. మనకు విలువ ఇవ్వని వారిని, మనల్ని చూసి ఈర్ష్యపడేవారిని, మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని. ఇది నిజం. ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి నిజస్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా బయటపడేలా చేస్తుంది. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అని అందరూ హనుమంతుడిని అంటారు. కానీ ముందు ఆయన తోకని కాలిస్తేనే లంకను కాల్చాడు అని ఎవ్వరూ అనరు. మనుషులు కూడా అంతే. ముందు వాళ్ళు ఏమన్నారో అది చెప్పరు. మనం అన్నది మాత్రం ప్రచారం చేస్తారు, మాటలతోనో రాతలతోనూ. నువ్వు మంచివాడివి అని అనిపించుకోవడానికి ఇతరులను చెడ్డవాళ్ళను చెయ్యకు. కొన్ని సంబంధాలు అద్దె ఇల్లు లాంటివి. వారితో ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత నిజాయితీగా ఉన్నా ఎప్పటికీ వాళ్ళు మన వాళ్ళు కాలేరు. మంచివాడు ఎన్ని మంచి విషయాలు చెప్పినా ఎవ్వరూ నమ్మరు. కానీ ముంచేవాడు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్ముతారు. అందుకనేమో ముంచేవాడు మందిలో ఉంటాడు, మంచివాడు ఒంటరిగా ఉంటాడు. ఊసరవెల్లి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది. మనుషులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు. చేసిన మంచిని మరచిపోయి మన తప్పులనే వేలెత్తి చూపించే సమాజం ఇది. జాగ్రత్త మిత్రమా. వెంట ఉంటూనే వెన్నుపోటుని పరిచయం చేస్తారు. మనసుని నిత్యం గాయపరిచే వారితో కలిసి ఉండటం కంటే ఒంటరిగా ఉండటం చాలా మేలు.